టిఫిన్ చేసి వెళ్ళండి. అబ్బో ఇప్పుడు అస్సలు టైం లేదు, ఇప్పటికే లేట్ అయిపోయింది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే ఓకే బాయ్. నాకంత టైం లేదు, నాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నేను వెళ్తున్నా ఆఫీస్కి. ఏవండి ఏవండి అర్జెంటుగా అసలు టార్గెట్ ఫినిష్ చేయాలి, టైం లేదు. బాస్ ఏమో ఒకటి దొబ్బుతున్నాడు, ఇక్కడ వెహికల్ వచ్చిందో లేదో అసలు ఎంత టెన్షన్ ఉంది ఇప్పుడు అసలు. వెళ్ళిపోదాం. ఓకే బాయ్. ఏవండి 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 ఈ మనిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు? అంటే నాకేం తక్కువైందా? నేను అందంగా లేనా? ఏదో ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. నాలో ఏం లోపం ఉందా? లేదంటే బయట ఏమైనా హెడ్ఫోన్స్ పెట్టుకున్నాడా? ఈ మనిషి ఎంత చేసినా మారేయట్లేడే. ఏం చేయాలి? నేనేమైనా ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలా? హలో, ఎవరు కావాలి? లక్ష్మి వాళ్ళు ఇదేనా అండి? పక్కన. అయినా వాళ్ళు ఊర్లో లేరు కదా. అయితే కొంచెం ఇంపార్టెంట్ ఇది, హార్డ్ డిస్క్ వాళ్ళు. హలో, మీరు కావాలంటే వచ్చి కూర్చోవచ్చు. ఓకే అండి. కాఫీ తాగుతారా? ఇవ్వండి.
అవును కానీ లక్ష్మితో ఏం పని? ఫ్రెండ్ అండి, అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటాను. ఫ్రెండ్ అంటే జస్ట్ ఫ్రెండ్ అంతే. జస్ట్ ఫ్రెండా? కాఫీ ఎలా ఉంది? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? ఏదనిపిస్తే అదే చెప్పు. మీకంటే కాఫీనే బాగుంది. అవునులే, మీకు మా కాఫీ ఏమి నచ్చింది? లక్ష్మి కాఫీ అయితే బాగా నచ్చింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు 1 more కాఫీ ఇస్తారా? నేనేమైనా ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలా? ఛీ, నాకేంటి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. తప్పు కదా. అవును, వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా లక్ష్మికి. లక్ష్మి ఇంట్లో లేదని తెలిసి నేను వచ్చాను. మరి మా డోర్ ఎందుకు కొట్టినట్టు? ఓపెన్గా చెప్పాలంటే నేను వచ్చింది మీకోసం. మరి లక్ష్మిని ఏం చెప్తావు? మీ గురించి మీకు తెలుసు కదా, తను కన్సీవ్ అయింది. ఓ, అదే మ్యాటర్. సరే, మీరు బయలుదేరచ్చు. మీరు దేని గురించి తప్పించిపోతున్నారో నాకు తెలుసు. దానికి మా ఆయన ఉన్నాడు కానీ తమరు బయలుదేరండి. మీకోసం, మీ ఆశయాల కోసం నేను ఎప్పుడు రెడీగానే ఉన్నాను. పోరా. హాయ్ అండి, సినిమాకి వెళ్దామా? ఇప్పుడా? ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే. ఏమండి? చెప్పాను కదా నేను. అరే ఇప్పటిదాకా ఆఫీస్లో ఉండి నేను ఏం చేస్తాను ఇక్కడ? కంపల్సరీ నేను ఈరోజు వర్క్ కంప్లీట్ చేస్తా. చేసే వరకు ఆగవా? ఏమండి? ఫస్ట్ ఆగు. ఏమండి? నేను మళ్ళీ చేస్తాను నేను. ఏమండి? చెప్పు. ఎందుకు అలా కసురుకుంటారు ఎప్పుడు చూసినా? సరే చెప్పమ్మా. మూవీకి వెళ్దామండి, ప్లీజ్ అండి. మూవీకా? ఏం పని లేదా నీకు? ఎప్పుడో ఒకసారి కదండి అడిగేది. ఎప్పుడో ఒకసారి అయినా అసలు ఏం పని పడలేదు నువ్వు చేసి పన్నది. అయినా ఇప్పుడు నీకు ఏమంతా వచ్చింది? ఇప్పుడు ఇంట్లో ఉంటే నీకు టీవీ లేదా? ఎప్పుడు చూసినా ఆఫీస్ 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 అనేనా? నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నానని కూడా గుర్తులేదా మీకు? ఇప్పుడు నేను చూసుకుంటే నేను ఏం చేయాలి? నేను ఆఫీస్లో బోల్ అంత వర్క్ ఇచ్చిండు, అక్కడేమో బాస్ దుబ్బుడు, ఇక్కడేమో నీది. ఒకసారి అర్థం కదా? ఇదే నీకు ఎప్పటికి ఇదేనా నీకు జాసా? ఊకే పడి 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 మీదికి వస్తావు. మనిషికి ఒక మాట కొడుకు ఒక దెబ్బ అన్నారు. ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను అక్కడ నేను రిస్క్లో ఉన్నానా, నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకేం తెలుసు? నీకు ఇంటికి రాగానే ఓ అని ఇట్లా అని అది చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి వచ్చేసింది. ఇంకొక 2 days అయితే టోటల్గా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సరే రైట్, ఓకే, బాయ్. సరే. చెప్పండి. చెప్పు. ఎప్పుడు నాకు టైం ఇవ్వట్లేదు దేనికి? సరే, నాకు కూడా చాలా ఇష్టం కదా.
ఇంత అందమైన భార్యను పెట్టుకొని నాకు కూడా కోరికలు ఉంటాయి కదా. మరి ఎందుకలా? ఏం చేద్దాం, ఆఫీస్లో స్ట్రెస్, బాస్ చాలా. సరే కలుద్దాం మరి. ఇస్తాను నేను హెడ్ ఆఫీస్కి వెళ్తాను సార్ నేను. ఓకే సార్, రైట్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదిగోండి. సో గుడ్ లుకింగ్ ఈరోజు. థ్యాంక్ యూ. చాలా చాలా అందంగా ఉన్నావు. వెరీ 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 గుడ్. బాయ్. ఎలా ఉన్నావు? ఫైన్ రా, నువ్వు ఫైనా? ఎప్పుడు వరకేనా? ఏం చేద్దాం రా, ఇంకా ఆఫీస్ డ్యూటీ కదా, కొద్దిగా ఆఫీస్ వర్క్లో నేను బిజీ ఉన్నా. ఎప్పుడు వరకేనా? పెళ్ళ గురించి ఏమైనా పట్టించుకుంటూ ఉందా లేదా? ఈ వర్క్ అంతా తన కోసమే కదా. నేను ఇక్కడ వర్క్ బిజీలో ఉంటేనే తను అక్కడ హ్యాపీగా ఉంటుంది. అరే రవి, ఈ వర్కులు ఇవన్నీ ఎప్పుడు ఉండేవి కదా. కరెక్టేగా, నువ్వు అన్నది పాయింటే. ఎంతసేపు వర్క్ అంటే తనకు కూడా ఇబ్బంది కదా. ఓ డార్లింగ్, నేను వచ్చేసా. ఈరోజు ఫుల్ 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 హ్యాపీ నేను. ఈరోజు మనకు ఈ రోజు నుంచి డైలీ మన ఫస్ట్ నైట్. ఓకేనా? నీ కోసం నేను సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చా. ఏంటో చెప్పు, గెస్ చేయి. ఇదిగో ఫ్లవర్స్ తీసుకో, హ్యాపీగా అలంకరించుకో. నేను పెడతాను. సూపర్ సూపర్ సూపర్. ఈ రోజు నుంచి నో ఆఫీసు, ఓన్లీ బెడ్. యు ఆర్ గుడ్. బెడ్రూమ్లో మన ఇద్దరం చాలా రొమాంటిక్గా చేయాలి. ఇక్కడ నుంచి మనం ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? వెళ్దామా? పద పద పద.
ఏంటి సైలెంట్? ఏంటిది? హా? నిజమా? ఓ మై గాడ్, వావ్, సూపర్ సూపర్ సూపర్. అయ్యో అయ్యో అయ్యో, గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్. థ్యాంక్ యూ. ఎప్పుడు తెలుసు నీకు? ఇప్పుడేనా? వావ్, ఈరోజు అసలు ఇదంతా మన సెలబ్రేషన్ మొత్తం ఊరంతా మొత్తం అందరికి చెప్పాలి. నా ఫోన్ ఇది, నా ఫోన్ మన సుబ్బు గారు, మన ప్రసాద్, మీ ఫ్రెండ్ లావణ్య, వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్పాలి. వాళ్ళందరికీ మనం పెద్ద దావత్ ఇద్దామా? ఓకే, మనం ఫోన్ ఏది? నీ ఫోన్ ఏది? రూమ్లో ఉందా? సరే, రూమ్కి వెళ్తాం. పద, 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 పద.